హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కనక మహాలక్ష్మి నీళ్ళల్లో దూకడంతో విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు కదా. నన్ను వదిలేసి నీకు ఎలా చనిపోవాలనిపించింది కనక మహాలక్ష్మి? దీని అంతటికీ కారణం నేను నీ మెడలో వేసిన తాళే కదా. దానికే నువ్వు ప్రాణాలని తీసుకోవాలని అనుకున్నావు. అందుకే దీని అంతటికీ ఒకటే పరిష్కారం. ఆ బంధానికి నేను కట్టుబడి ఉండడం అని చెప్పేసి అంటూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. గుడిలో విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరికీ కూడా సంతాన సాఫల్య పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. ఆదికేశవులు గౌరి ఇద్దరు కూడా లక్ష్మిని ఇక గుడికి తీసుకొని వెళ్ళగానే తన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇద్దరిని కూడా పూజ మీద కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఉంటారు. మీరిద్దరు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరండి బాబు అని చెప్పి పంతులు గారు అనగానే ఆదికేశవులు అలాగే గౌరీ ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక గుడిలోనికి వస్తున్న అంబిక, పద్మాక్షి, సహస్ర అందరు కూడా అనుకోకుండా ఆదికేశవులు అలాగే గౌరీకి ఎదురుపడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నన్ను క్షమించండమ్మా, వయసులో పెద్దవాడినైనా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అని అనడంతో ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే నా స్థానంలో మీ కూతురు ఉండి ఉంటే, మా అమ్మ నాన్న స్థానంలో మీరు ఉండి ఉంటే ఇలానే చేస్తారా అని అంటూ ఉంటే, అలా అనకండమ్మా, నాకు కూడా ఒక కూతురు ఉంది. నేను మాత్రం అలా ఎందుకు చేస్తాను? కావాలంటే అక్కడ చూడండి, నా కూతురు అల్లుడు ఇద్దరూ కలిసి పూజ చేస్తున్నారు అనగానే పద్మాక్షి అలాగే అంబిక, సహస్ర, యమున, వసుధ అందరు కూడా అటువైపు చూడగానే విహారీ కనక మహాలక్ష్మి పూజ చేయడం చూసి షాక్ అయిపోతారు. వెంటనే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక పద్మాక్షి అక్కడికి వెళ్ళిపోతుంది. మరి నిలదీసి విహారీ కనక మహాలక్ష్మిని అడుగుతుందా? మరి నోరు తెరిచి విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళకి పెళ్ళైందన్న విషయాన్ని బయట పెట్టబోతున్నారా? అలా జరిగితే సహస్ర పరిస్థితి ఏమవబోతుంది? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కనక మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసినప్పటి నుంచి పద్మాక్షి, అంబిక అలాగే సహస్ర ముగ్గురు కూడా యమున మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే యమున శిష్యురాలైన కనక మహాలక్ష్మిని తానే ఇంట్లో నుంచి పారిపోమందని చెప్పి తప్పుగా అపార్థం చేసుకోవడంతో యమున ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు వదిన? నేను లక్ష్మిని ఇంట్లో నుంచి పారిపోమనడం ఏంటి? మదన్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందని చెప్పి రాత్రి కూడా తనతో మాట్లాడి పెళ్ళి చేసుకున్న బంధానికి విలువ ఉండాలి. అలాంటి బంధం లేని చోట ఈ తాళిబొట్టు ఎందుకు లక్ష్మి? తాళి కూడా తీసేయమని చెప్పాను. అలాంటి నేను లక్ష్మిని పారిపోమని చెప్తానా? తప్పుగా అపార్థం చేసుకోకండి అనగానే నీ నాటకాలు ఎవరికి తెలియదు. అయినా నువ్వు ఏం స్కెచ్ వేసావో ఏమో అని ఈ విధంగా అంటూ ఉంటారు అంబిక, పద్మాక్షి. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు మదన్. మీరందరూ కలిసి పెద్దమ్మని తప్పుగా అపార్థం చేసుకోకండి. అయినా లక్ష్మికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అర్థమైంది. అందుకే లక్ష్మి ఇక ఇంట్లో నుంచి పారిపోయింది అని అంటూ ఉంటే, లేదు మదన్, నువ్వేమీ బాధపడకు. దాన్ని ఎక్కడున్నా సరే లాక్కొచ్చి నీ ముందు పడేస్తాము. నీకు మాట ఇస్తున్నాము. లక్ష్మి నీకు కాబోయే భార్య అని ఈ విధంగా అంటూ ఉంటే మదనిక ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. మనం ఇక్కడే కూర్చుంటే మదనిక బాధపడుతూనే ఉంటాడు. వెళ్ళి వెంటనే లక్ష్మిని తీసుకొద్దాం సహస్ర అని చెప్పి అంబిక అలాగే సహస్ర ఇద్దరు కూడా లక్ష్మిని వెతకడానికి బయలుదేరతారు. ఈలోపే లక్ష్మి ఇక నీళ్ళలో దూకేయడం, విహారి వెళ్ళి లక్ష్మిని కాపాడడం జరుగుతుంది. వెంటనే ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు విహారి గారు నన్ను కాపాడారు అని అడుగుతూ ఉంటే వెంటనే కనక మహాలక్ష్మి చెంప పగలగొట్టి విహారి ఇక తన మీద ఉన్న ప్రేమ అంతా కూడా చెప్తూ ఉంటాడు. విహారి చెప్పే మాటలు కనక మహాలక్ష్మి అర్థం కాకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి లక్ష్మి, నేను చెప్పే మాటలు నీకేమీ అర్థం కావట్లేదా? నువ్వు నీ మెడలో ఉన్న తాలికి విలువిచ్చావు, కానీ నేను మాత్రం నీ మెడలో కట్టిన తాలి గురించి మర్చిపోయాను. ఆ బంధం విలువ తెలుసుకోలేకపోయాను. మదన్ని పెళ్లి చేసుకొని నువ్వు ఇవాళ కాకపోతే రేపు సంతోషంగా ఉంటావని అనుకున్నాను, కానీ మదన్ని అంటే ఇష్టమా లేదా అని అడగలేకపోయాను. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు విహారి. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది.
వెంటనే ఇక నీకు నా మీద ఉన్న ప్రేమ నేను గుర్తించలేకపోయాను లక్ష్మి. అయినా ఎప్పుడు పంతం, నా అత్త పంతం, అలాగే నా మరదలు ప్రేమ అంటూ ఇంటి గొడవల గురించి, అమ్మ పంతాల గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాను. కానీ నేను మాత్రం నీ గురించి ఆలోచించలేకపోయాను. ఇప్పుడిప్పుడే నువ్వేంటో అర్థమవుతుంది. అప్పుడే నువ్వు ఇలా చేసుకుని వెళ్ళిపోతే నీకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి నేను ఏమైపోవాలి? అయినా నువ్వు నా గురించి ఆలోచించలేకపోయావా అని చెప్పేసి లక్ష్మితో అంటూ ఉంటాడు విహారీ. లక్ష్మి బాధపడుతూ ఉంటే విహారీ ఇక లక్ష్మిని అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటాడు. నీ మెడలో ఉన్న తాళి గురించే కదా ఈరోజు నువ్వు ప్రాణాలను తీసుకోవాలనుకున్నావు. నువ్వు నిజం చెప్తే అందరూ నన్ను హేళనగా చూస్తారని, తప్పుగా అపార్థం చేసుకుంటారని, నా మీద కోపపడతారని చెప్పి నువ్వు ఇక ఈరోజు నీ ప్రాణాలను తీసుకోవాలనుకున్నావు. ఆ మెడలో వేలాడుతున్న తాళికి, ఆ బంధానికి విలువ ఇవ్వలేని నేను నా ప్రాణాలను తీసుకోవాలి, కానీ నువ్వు నీ ప్రాణాలను తీసుకోవాలనుకోవడం ఏంటి లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటే, అయ్యో విహారీ గారు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అనగానే, నా స్వార్థం గురించి, నా కుటుంబం గురించి ఆలోచించాను తప్ప నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించలేకపోయాను. అయినా నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీ కుటుంబానికి నేనేం సమాధానం చెప్పాలి లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటే, లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. నీ మెడలో వేలాడుతున్న తాలికి ఒకటే పరిష్కారం, ఆ బంధానికి నేను కట్టుబడి ఉండడం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. విహారీ గారు అనగానే లక్ష్మి అని చెప్పేసి గట్టిగా ఇద్దరు కూడా హాక్ చేసుకుంటారు. ఇకపోతే గుడిలో సంతాన సఫలానికి సంబంధించి పూజలన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా గౌరీ అలాగే ఆదికేశవ దంపతులు ఇద్దరు కూడా. వెంటనే ఇంకా అమ్మాయి అల్లుడు గారు రాలేదేంటయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే, ఎందుకే నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెడతావు, వస్తారులే అనగానే అటు నుంచి విహారీ లక్ష్మిని తీసుకొని వస్తాడు. లక్ష్మి చాలా సంతోషంగా గౌరిని పట్టుకొని అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ ఇద్దరు వెళ్ళి రెడీ కండి, పట్టుబట్టలు కట్టుకొని పూజ చేయాలి అనగానే ఇద్దరు కూడా పట్టుబట్టలు కట్టుకొని పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. ఇకపోతే పద్మాక్షి, అంబిక, సహస్ర, యమున, వసుధ అందరూ కూడా గుడికి వచ్చేస్తారు. అప్పుడే ఆదికేశవులు అలాగే గౌరీ దంపతులని పూజారి గారు ప్రదక్షిణలు చేసి రమ్మనగానే ప్రదక్షిణల కోసం వెళ్తారు కదా, అనుకోకుండా అటువైపుగా వెళ్తున్న సహస్ర ఇక గౌరీని ఢీకొట్టడంతో అందరూ కూడా ఎదురు పడతారు. ఆయన కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటాడు ఆదికేశవులు, ఏది ఏమైనా సరే నన్ను క్షమించండి అమ్మా. ఆ రోజు నేను తప్పు చేశాను. చిన్నదానివైనా పెద్దవాడినైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నానమ్మా, నన్ను క్షమించు అనగానే, ఎలా క్షమించమంటారు? అయినా మీకు కొంచెం కూడా ఇది లేదా? ఆ రోజు మీ స్థానంలో మా అమ్మ నాన్న ఉండి ఉంటే మా అమ్మ నాన్న అలానే చేస్తారా అన్నట్టుగా మాట్లాడుతూ ఇదంతా కూడా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఆదికేశవులు, నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండమ్మా, కావాలంటే నా కూతురు అల్లుడు అక్కడ పూజ చేస్తున్నారు చూడండి అనగానే సహస్ర, అంబిక, పద్మాక్షి, యమున, వసుధ అందరూ కూడా వెళ్ళి చూడగానే పీటల మీద కూర్చొని పూజ చేస్తున్న విహారీ కనక మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతారు. మరి నిజంగా విహారీ కనక మహాలక్ష్మిలో బంధం బయటపడబోతుందా? ఇద్దరికి పెళ్లి జరిగిన విషయం తెలియబోతుందా? ఏం జరుగుతుంది?